మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఎట్టకేలకు పార్లమెంటు సమావేశమైందండి. ఎట్టకేలకు అని ఎందుకంటున్నానంటే, ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి, పార్లమెంటు ఉభయ సభల్ని సమావేశపరచండి. ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి? పాకిస్తాన్కి మనకు మధ్య సైనిక ఘర్షణ జరిగి అర్థాంతరంగా అది ముగిసి, ఆ తర్వాత ట్రంప్ పదే పదే నేనే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చానని చెప్పి ఆయన చెప్పడము, మన సైనికాధికారులు ఒక మాట చెప్పడము, మన నాయకులు ఒక మాట చెప్పడము, అసలు ఇదంతా ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది గందరగోళం. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు చెప్పాలి. అయ్యా మీరు పార్లమెంట్ని అర్జెంటుగా సమావేశపరచండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి, ప్రాధేయపడుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రాధేయపడితే, రిక్వెస్ట్ చేస్తే, డిమాండ్ చేస్తే వినే రకాల మన వాళ్ళు కాదు. ఇది నిర్ధారిత సమయంలో వర్షాకాల సమావేశం, మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. తొలి రోజే ప్రతిపక్షాలు గొడవ ప్రారంభమైంది. గొడవ అంటే వాళ్ళు చాలా అనుమానాలు ఉన్నాయి. కేవలం ప్రతిపక్షాలకే కాదు, దేశం మొత్తానికి చాలా అనుమానాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలకి, ప్రశ్నలకి సమాధానం ఈ సమావేశాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా పార్లమెంటులో అధికార పక్షానికి అధినాయకుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చే సమాధానం వినాలని ప్రతిపక్షాలతో సహా దేశమంతా ఎదురుచూస్తూ ఉంది. అయితే అసలు మరి ఈ సమావేశం ఎలా స్టార్ట్ అయింది, ఎలాగా నడిచింది, అందులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతసేపు ఉన్నారు, ఆయన ఏం చేశారు, ఏమిటి, ఈ నాటకీయ పరిణామం గురించి మనం చెప్పుకోవాలండి. అది మెయిన్గా ఈ వీడియో నేను చేస్తున్నది. ఆల్రెడీ మీరు న్యూస్ చూసే ఉంటారు. ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటండి, ముఖ్యమైనది ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి మనం వినాలి కొన్ని. సో ఇక్కడ అందరూ కూడా రెడీగా ఉన్నారు, ఉత్కంఠగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుందా అని. ఆల్రెడీ సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇవాళ 10 గంటలకి, ఉదయం 10 గంటలకి ప్రెస్ వాళ్ళతో ప్రధాని ప్రసంగిస్తారు, అది ఇది అని చెప్పేసి ఓదరగొట్టేశారు. అదంతా సరే, ఆయన ప్రసంగం తర్వాత పార్లమెంట్లో పవిత్రమైనటువంటి దేవాలయంగా ఆయనే అభివర్ణించారు పార్లమెంట్ని. గుమ్మం దగ్గర సాష్టాంగపడి దండ ప్రమాణాలు, వందనాలు చెల్లించుకొని ఆయన పార్లమెంటుని అంత పవిత్రంగా భావించినటువంటి వ్యక్తి కాబట్టి పార్లమెంట్లో ప్రతిపక్షాల సమాధానాలకు అన్నిటికీ కూడా కవతలు పాడేస్తారు నరేంద్ర మోడీ, చూసుకోండి అని అనుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఏం జరిగిందయ్యా అంటే, నిజమే పార్లమెంట్ సమావేశం కావడానికి ముందు ఆయన ప్రెస్ వాళ్ళతో మాట్లాడాడు. ఎంతసేపు మాట్లాడాడు? 18 నిమిషాలు. 18 నిమిషాలు ఆయన ఏం మాట్లాడాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్లమెంటు సమావేశాలు ఇవి విజయోత్సవ సమావేశాలు అన్నాడు. ఏ విజయోత్సవం? మనం ఇటీవల పాకిస్తాన్తో మనకు జరిగినటువంటి సైనిక ఘర్షణలో మనం సాధించినటువంటి విజయోత్సవ సభ, ఇది విజయోత్సవ సభ, ఇది విజయోత్సవ సమావేశము అని చెప్పి ఈ వర్షాకాల సమావేశాలని ఆయన ఆ విధంగా అభివర్ణించి, తర్వాత ఇక 18 నిమిషాలు ఇక నేను ముందే చెప్పాను, ఈ ఉగ్రవాదుల పీచం అణచివేస్తామని చెప్పేసి ఎక్కడో బీహార్ నుంచే నేను ప్రకటించాను, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మట్టు పెట్టేశాం, అది ఇది అని చెబుతూ, అసలు 2014కి ముందు ధరలు విపరీతంగా ఉండేవి, మండిపోయేవి, మేము వచ్చిన తర్వాత చాలా అదుపు చేసేసాం అని ఇట్లా చాలా చెప్పుకుంటూ ఆయన వచ్చాడు 18 నిమిషాలు. మనకి ఇవన్నీ కాదు. సరే, ధరలు ఎంత అదుపు చేశారో మనకు తెలుసు. చాలామంది సోషల్ మీడియాలో అప్పుడే లెక్కలు కూడా ఇచ్చేస్తున్నారు. 2014కి ముందు పెట్రోల్ ధర 55 నుంచి 60 రూపాయలు ఉంటే ఇప్పుడు 95 రూపాయలు అయింది. ఇది పెరుగుదల తరుగుదల నాయనా అని చెప్పి అప్పుడే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. దాదాపు ఈ 10 ఇయర్స్లో 58% ధరలు పెరిగాయంట.
58%. ఇది పెరుగుదల తరుగుదల ఏమిటి నాయన అని చెప్పి అప్పుడే ఒక్కొక్క లెక్క తీసి బయటికి వదులుతున్నారు అందరూ. సో చాలా స్పీడ్ అయిపోయింది యుగం. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆయన ఎవ్వరు ఏమన్నా సరే నరేంద్ర మోడీ గారి యొక్క తత్వం ఏమిటంటే సమాధానాలు చెప్పే తత్వం ఆయనది కాదు, జవాబులు చెప్పేటటువంటి నేచరే లేదు. ఆయన చెప్పాలి అనుకున్నది ఆయన చెబుతాడు, ఆయన చెప్పిందే మనం వినాలి, ఆయన చెప్పిందే వేదంగా మనం భావించాలి, అంతే. సరే, ప్రెస్ వాళ్ళతో మాట్లాడి పార్లమెంట్లో కూర్చుంటే ఇక ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మధ్య హోరాహోరీ యుద్ధం, పాకిస్తాన్తో జరిగిన యుద్ధం మాట ఏమో కానీ అసలైన యుద్ధం ఇక్కడ జరుగుతుంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు వీళ్ళు చెప్తారని మనం ఎదురు చూస్తూ ఉన్నాము. సరిగ్గా సమావేశం ప్రారంభమైంది. జనగణమనతో సంతాప సూచకంగా అందరూ కూడా లేచి నిలబడి తల్ల వంచి అన్నీ జరిగినాయి. ఆ తతంగం అంతా పూర్తయింది. ఇక ప్రశ్నోత్తరాల కాలం మొదలవుతుంది, సమయం వచ్చింది, క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది అనగా వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ గారు లేచి వెళ్ళిపోయారు. కేవలం 9 నిమిషాలు ఆయన ఈ తొలి పార్లమెంటు తొలి సమావేశం రోజున ఆయన కేవలం 9 నిమిషాలు ఉన్నారు. సరేనండి, మొదటి రోజు లేకపోతే ఏమైంది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఉంటారు కదా, అప్పుడు మాట్లాడతాడు కదా అని మీరు అనవచ్చు. కానీ ఆయన సరిగ్గా ఇదే సమయంలో బ్రిటన్ ట్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. 23-26 మధ్య ఆయన బ్రిటన్ విజిట్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ నుంచి మాల్దీవులు విజిట్. అంటే పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం సందర్భంగా మనకు ఏమి నష్టం జరిగింది, ఏమి లాభం ఒరిగింది, ఏమిటి, మనం ఎందుకు ప్రారంభించాము యుద్ధం, ఎందుకు విరమించాము, దీంట్లో ట్రంప్ 24 సార్లు నేనే సయోధ్య కుదిరిచ్చింది అంటున్నాడు కదా, దానికి మీ సమాధానం ఏంటి? నిన్నగాక మొన్న ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక బాంబు పేల్చాడు ట్రంప్. భారత యుద్ధ విమానాలు 5 కూల్చివేయబడ్డాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే మన డిఫెన్స్ సర్వీసెస్ చీఫ్తో సహా కొందరు ఆర్మీ అధికారులు కూడా కొన్ని ఇనీషియల్ లాసెస్ అయితే మనకు జరిగినాయని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కాదండి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన స్వయంగా చెప్పాడు, అక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ప్రధాని ఏమంటారు? ఆయన దగ్గర ఎలాంటి సమాధానాలు ఉన్నాయి? ఆయన తోణీరంలో ఎలాంటి బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు ఉన్నాయి? ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి పనిముట్లు ఏమిటి? అవన్నింటినీ కూడా చూద్దామని చెప్పి దేశం ఆతృతగా ఎదురు చూస్తుంటుంటే ఆయన విదేశాల ట్రిప్కి చెక్కేస్తున్నారండి. మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ చూసుకోవచ్చు అని అంటే ఏమో అది ఏం జరుగుతుందో తెలియదు. సో టోటల్ ఎపిసోడ్లో ఆయన ఈ లెక్కలు, అప్పుడే లెక్కలు కూడా ఆయనపై విదేశాలకు వెళ్ళిందంతా, విదేశాలలో గడిపిందంతా, పార్లమెంట్లో గడిపిందంతా, పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడిందంతా, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తున్నారు. ఒక లెక్క తీశారు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి. అదేమిటంటే ఇటీవల కాలంలో అంటే 2017 నుంచి ప్రతి పార్లమెంటు సమావేశానికి ముందు ఆయన ప్రెస్తో మాట్లాడినటువంటి సమయం, 2017 శీతాకాల సమావేశాలకు ముందు ఆయన ప్రెస్తో 2.5 నిమిషాలు మాట్లాడాడు. అలాగే 2018లో వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు 2.5 నిమిషాలు మాట్లాడాడు. అలాగే 2020లో మాన్సూన్ సెషన్స్కి ముందు 6 నిమిషాలు మాట్లాడాడు. 21లో మాన్సూన్ సెషన్స్కి ముందు 4 నిమిషాల 45 సెకండ్లు మాట్లాడాడు. అలాగే 2022లో శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు 8.5 నిమిషాలు, అలాగే 23లో వర్షాకాల సమావేశాలకు ముందు 8 నిమిషాలు, ఇప్పుడు ఏకంగా 18 నిమిషాలు ఆయన మాట్లాడాడు. సరే, ఈ 18 నిమిషాలు ఇంత విపులంగా మాట్లాడాడు, ఇంతకుముందు లేని రికార్డు, తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నాడు. మంచిది, ఇక పార్లమెంట్లో అదరగొట్టేస్తాడేమో మనం అనుకున్నాం, కానీ ఆయన దాన్ని విదేశాలకు చెక్కేస్తున్నారండి.
ఇది జరిగింది. ఇక మనకు సమాధానం ప్రతిపక్షాలకి పాపం రాహుల్ గాంధీ బయటకు వచ్చి పార్లమెంట్ బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని నాకే దిక్కు లేదు, నాకు అవకాశం ఇవ్వటం లేదు మాట్లాడడానికి, రేపో మాపో ఇస్తారు కదా అంటే ఇస్తారు, కానీ ప్రధానమంత్రి లేడు కదా, ఆయన పారిపోయాడు కదా. నేనంటలేదు, ఆయన అన్నాడు ఈ మాట. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరికి ఎక్కడ ఎంత సమయం కేటాయించాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం ఆయన చేసుకుంటూ పోతాడు, మనం చూసుకుంటూ వెళ్ళాలి అంతే. ఈ ప్రతిపక్షాలతో మనం మాట్లాడి వీళ్ళ గొడవ ఎప్పుడు ప్రశ్నలు వేయడము, గగ్గోలు పెట్టడము, రణగొణధ్వని చేయడం పార్లమెంట్లో ఇదే కదా. వీళ్ళకి మనం ఎందుకు సమాధానం చెప్పడం, అంత సమయం వేస్ట్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకా మినిస్టర్స్ బోలెడు మంది ఉన్నారు. ఆయన అఖండమైన మంత్రిమండలి అంతా కూడా విరాజమానమై అక్కడ ఉంటుంది. వాళ్ళ సమాధానం వాళ్ళు చూసుకుంటారు, నేనెందుకు అంటే ఆయన మన ప్రజాస్వామ్యానికి, మన ప్రజాస్వామిక వ్యవస్థకి, పార్లమెంటరీ వ్యవస్థకి, పార్లమెంటుకి, ప్రతిపక్షాలకి, దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి విలువ అట్లాంటిది అనమాట. విదేశీ పర్యటనలకు ఇచ్చేటటువంటి విలువ అట్లాంటిది. ఇది ఏమైనా సరే మనం ఎదురు చూస్తున్నది జరగలేదు. మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉంటామో ఈ దేశంలో దేనికోసమైతే అది జరగదు. అధికార పక్షం వారు ఏమనుకుంటారో అదే జరుగుతుంది తప్ప మనం ఎదురు చూస్తున్నంత మాత్రాన, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నంత మాత్రాన అధికార పక్షం నుంచి మనం ఆశించింది రాదన్నమాట. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే తొలి సమావేశంలోనే దాదాపు 3-4 నిమిషాలు ఆయన మాట్లాడాడు. అయ్యా, మేము అడగటం లేదు, మీ సిడిఎస్, మీ సైనికాధికారులు మనకి ఇనిషియల్ లాసెస్ జరిగినాయి అన్నాడు, దానికి సమాధానం చెప్పండి. జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పాడు అక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ జరిగాయి, దానికి బాధ్యత వహిస్తున్నాను అన్నాడు, దానికి సమాధానం చెప్పండి. ట్రంప్ చెబుతున్నాడు 5 యుద్ధ విమానాలు మనకి కూలిపోయాయని చెప్పేసి దానికి సమాధానం చెప్పండి. ట్రంప్ చెప్తున్నాడు 24 సార్లు ట్రంప్ చెప్పాడు సయోధ్య నేనే కుదిర్చాను పాకిస్తాన్కి, భారత్కి అని, దానికి సమాధానం చెప్పండి. అసలు ఉగ్రవాద స్థావరాలని మీరు కూల్చేమంటున్నారు పాకిస్తాన్కి వెళ్ళి. అది సరే, 5గురు వచ్చి మన భారతీయుల్ని అంతమందిని మట్టుబెట్టారు కదా, నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా, 5గురు ఏమయ్యారు? పాతాళంలోకి కూరుకుపోయారా, ఆకాశంలోకి ఎగిరిపోయారా? వాళ్ళు ఏమయ్యారు? అక్కడికి వెళ్ళి ఉగ్రవాద స్థావరాల్ని నాశనం చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది కదా మనకి, నిజంగా ఉంది. మరి ఈ 5గురి ఆచూకీ ఏమైంది? వాళ్ళ శవాలైనా మొహాలైనా మాకు చూపించగలిగారా? వాళ్ళ పేర్లైనా చెప్పగలిగారా? ఇట్లాంటివి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు. మీకు సమాధానాలు చెప్పాలంటే ఏ ఓహో అనడం తప్ప అక్కడి నుంచి సమాధానం ఏమీ మనకి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇక ముందు చర్చ గరంగా జరగవచ్చు, కానీ జవాబులు ఏమొస్తాయో మనకి ముందే తెలుసు అన్నమాట. సో అందరి మాట అలా ఉంచి నరేంద్ర మోడీ గారు అయితే ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాలి అని ఆయన అనుకోవటం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు నుంచి 3 నెలల నుంచి అడుగుతున్నారు పాపం ప్రతిపక్ష పార్లమెంట్ని సమావేశపరచలేదు. ఇప్పుడు ఏదో రొటీన్గా జరగాల్సినటువంటి సమావేశం టైం ప్రకారం సమావేశం మొదలైంది అంతే తప్ప అంతకుముందు అఖిలపక్ష సమావేశంలో కూడా ఆయన రాలేదు. 2 సార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టినా ఆయన రాలేదు. అంటే ప్రతిపక్షాలకి ఏ మేరకు ఆయన విలువ ఇస్తాడు అనేటటువంటిది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్షాలతో మాట్లాడడానికి ఆయన దగ్గర టైం లేదు. ఇది ఈ నాటకీయ పరిణామం తొలి రోజు పార్లమెంటు సమావేశంలో జరిగినటువంటిది. ఇక ముందు ఏం తమాషా జరుగుతుందో మనం చూడాల్సింది. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.